మన బాడీ, మైండ్, స్పిరిట్, థాట్ ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ పంచభూతాలు అంటే ఏంటి? మనం గ్రాస్‌గా కనిపించే ఎర్త్ తప్ప, వాటర్ తప్ప, ఎయిర్, ఈథర్ ఇవన్నీ ఫైర్ కూడా ఏం లేదుగా. మెటీరియల్ ఏముంది ఫైర్? లేదు. మెటీరియల్ లేదు. అదేంటో ఎప్పటికి మనం హ్మ్. చెప్పలేకపోతున్నాం. హ్మ్. ఆ ఫ్లేమ్. ఆ ఆ! ఫ్లేమ్ ఏంటి? ఫ్లేమ్ ఏంటి ఆ! వాస్తవం. ఆ! దేనితో అంటే అనుసంధానం ఆ అయ్యేదొస్తుంది. గ్రాస్ నుంచి హ్మ్. ఇంకా సూక్ష్మంగా అవుతూ ఉన్నాయి. హ్మ్. ఆ కనిపించని గాలి, ఇంకా కనిపించని అయనిక్ స్టేట్ హ్మ్. ఉన్న యాటమ్స్ చెప్తున్నాము. హ్మ్. ఇప్పుడు ప్రపంచం అంతా యాటమిక్ రియాక్టర్ ఏమవుతుందని కనిపించని యాటమ్‌కి ఎందుకంత భయం? ఆ! మరి కనిపించనే లేదు గదా! మనందరం యాటమ్సే గదా! అవును. మరి ఎందుకంత భయం ప్రపంచం అంతటికి? అంటే ఉంది. హ్మ్. దాన్ని మంచిగా వాడుకుంటామా? హ్మ్. యాటమిక్ బాంబ్‌కి వాడుకుంటామా అనేది మన ఇష్టం. యాటమిక్ పవర్‌కి వాడుకుంటామా? హ్మ్. అంతే గదా! సో, వాస్తవం. అది ఏదైతే ఉందో దాన్ని మన పూర్వీకులు, ఋషులు ఎలా అయితే మనం ఇంబాలన్స్ అవుతూ ఉన్నామో లైఫ్‌లో, ఆ ఇంబాలన్స్‌ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి ఈ టెక్నిక్స్, ఈ మన కొన్ని రిచువల్స్, కొన్ని పూజలు లేతే టెంపుల్స్ ఇలాంటి వాటన్నిటిలో ఆ ఎనర్జీ ప్లేసెస్‌ని ఐడెంటిఫై చేసి